హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి. సో తెలుగు బిగ్ బాస్ అనగానే మనకు సీజన్స్ అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. సో అందులో విన్నర్స్ రన్నర్స్ అందరూ అలా మైండ్లో కూర్చుండి పోయారు. మీకు అర్థమైంది కదా. సో ఈ బిగ్ బాస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ప్రజెంట్ బిగ్ బాస్ రన్నర్ మన ముందున్నారు. సో రియల్ విన్నర్ అని కూడా బయట బాగా టాక్ వెళ్తోంది. మరి మాట్లాడదాం, అసలు హౌస్లో ఏం జరిగింది అన్ని వాటి గురించి మాట్లాడదాం. హాయ్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. పంచకట్లో ఉన్నారు కదా. Yeah. ఏంటి కొత్తగా పంచకట్టు ఏదన్నా స్పెసిఫిక్ రీజనా లేదంటే మీరు కొత్తగా ఏం లేదు యాక్చువల్లీ. లైక్ నేను బిగ్ బాస్ హౌస్ లో కూడా క్యారీ చేసిన ప్రతి నామినేషన్ లో పంచ క్యారీ చేసిన. అండ్ ఇట్స్ లైక్ ట్రెడిషన్, మన ట్రెడిషన్ ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది నా స్టైల్ స్టేట్మెంట్ లాగా నేను చేసుకున్నా. సో ఎందుకంటే చాలా మంది లైక్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు అండ్ భవిష్యత్ తరాలు వాళ్ళకి కూడా లైక్ వాళ్ళు ఫాలో అవుతారు కదా, మన ట్రెడిషన్ ముందుకు తీసుకువెళ్దామన్న ఒక చిన్న ఆలోచన. బాగుందండి, థ్యాంక్ యూ. ట్రెండ్ కొత్తగా సెట్ చేశారు. ఇప్పటివరకు షర్ట్ వేసారు, బట్ మీరు టీ షర్ట్ వేసారు. సో బిగ్ బాస్ సీజన్ 8. సో ఇప్పటి వరకు అయిన సీజన్స్ అన్ని కూడా ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పిన విధంగా సో గుర్తుండిపోయారు. సో చాలా వరకు అయితే మీకు ఎస్పెషల్లీ లేడీ ఫ్యాన్ బేస్ ఎక్కువైంది. ఏంటి దాని గురించి ఏం చెప్తారు మీరు? సో యాక్చువల్లీ లైక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఎందుకంటే నేను లేడీస్ వీక్ అని కూడా ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో. నేను మెగా చీఫ్ అయినప్పుడు అంటే లేడీస్ అందరికీ హౌస్ మేట్స్కి హాలిడే ఇచ్చి ఇంట్లో పనులన్నీ అబ్బాయిలు చేయాలి, బయట కూడా మీరు ఫాలో అవ్వండి, మీ వైఫ్స్కి ఇంట్లో రెస్ట్ ఇచ్చి మీరు చేయండి అని చెప్పేసి చిన్న మెసేజ్ పాస్ చేయడం జరిగింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అంటే నాట్ జస్ట్ లేడీస్, యాక్చువల్లీ లైక్ ప్రతి సెక్టర్ నుంచి చాలా యునానిమస్గా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. యంగ్స్టర్స్లో కానీ చిన్నపిల్లలు, దెన్ ఫ్యామిలీస్ అండ్ ఎవ్రీవన్, అంటే క్లాస్ మాస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు చాలా మంచిగా ఆదరించారు తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా. సో దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా వాళ్ళకి. సో గౌతమ్, సో లాస్ట్ వరకు వచ్చే వరకు గౌతమే విన్నర్ అని చెప్పేసి ఆడియన్స్ కానీ సోషల్ మీడియాలో చాలా ఇప్పుడు మీరు చూసుకుంటే కూడా మీకు రియల్ విన్నర్ ఈయనే రియల్ విన్నర్ అని చెప్పేసి అంటే విన్నర్ అయిన నిఖిల్ గారికి ఇప్పుడు నెగిటివిటీ వస్తుంది, రన్నర్ అయిన మీకు పాజిటివిటీ వస్తుంది. సో ఈ రెండు వాటి గురించి ఏం చెప్తారు మీరు? సో అంటే ఇది చాలా రేర్ సిచ్యువేషన్ ఇట్లా జరగడం అన్నది. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ అంటే అది షో ఈజ్ డన్ కాబట్టి నేను దాని గురించి ఇంకెక్కువ ఆలోచించదలుచుకోలేదు. సో నేను మూవ్ ఆన్ అయిపోయిన దాని నుంచి ఆల్రెడీ. కానీ ప్రేక్షకులు నా మీద చూపించిన ప్రేమకు మాత్రం నేను చాలా ఐ వాజ్ బ్లెస్డ్ అండ్ నేను చాలా మూవ్ అయినా. ఎందుకంటే విన్నింగ్ ట్రోఫీ ఎత్తలేదు అంత దూరం వెళ్ళి అన్న చిన్న అసంతృప్తి ఫస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ఉండే, అంటే ఒక 30 minutes అట్లా ఉండే. దాని తర్వాత స్టేజ్ మీద దాని తర్వాత నేను కోలుకున్న దాని నుంచి ఇమీడియట్లీ. దాని తర్వాత నేను నాకు ఓట్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళని ఏమైనా డిసప్పాయింట్ చేసిన అన్న చిన్న ఒక అసంతృప్తి మిగిలి ఉండే. సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మాకు ఫోన్స్ అలౌ చేయలేదు, ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన మార్నింగ్ వరకు. సో మైట్ బి ఇదే ఇష్యూ రైజ్ అవుతుందని చెప్పేసేమో. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే మమ్మల్ని పంపించి అప్పుడు నేను ఫోన్స్ చూసుకొని టీవీలో అదంతా చూస్తుంటే సో ప్రతి చోట అంటే లైక్ యువర్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి చెప్పడం కానీ, ద కైండ్ ఆఫ్ పాజిటివిటీ జనరల్ ఆడియన్స్ నుంచి, మీడియా నుంచి, లేకుంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడి నుంచి రావడం చూసి అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే అప్పుడు గెలిచి నేను ఎప్పుడైనా ఏం నమ్ముతా అంటే రెస్పెక్ట్ లేని గెలుపు కంటే రెస్పెక్ట్ ఉన్న ఓటమి చాలా బెటర్ అని చెప్పేసి నమ్ముతా. సో నాకు ఆ రెస్పెక్ట్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సో నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మి నేను ఒంటరిగా పోరాడదామని చెప్పేసి నేను పోరాడిన. సో దానికి ఆడియన్స్ నాకు ఇచ్చిన విలువ కానీ నాకు ఇచ్చిన ప్రేమను కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ మీరు అసలు రాయొచ్చు కూడా. రైటర్ యాక్చువల్లీ, అంటే రైటర్ ఆల్సో. అవునా? ఓకే, అదే చూసారా, గుర్తుపట్టేసండి. అంటే అది భాషా ప్రావీణ్యం ఎక్కువ ఉంది. సో చిన్నప్పటి నుంచి భాష మీద పట్టు ఉండడం వల్ల అంటే లైక్ ఫస్ట్ యాక్చువల్లీ యాక్టర్ అవ్వక ముందు రైటర్ అండ్ డైరెక్టర్ అవుదామన్న ఇంక్లినేషన్ ఉండే నాలో. సో ఇప్పుడు నేను చేస్తున్న ఫిల్మ్ సోలో బాయ్ కూడా లైక్ స్క్రిప్ట్ నాదే, డైరెక్టర్ వేరే ఆయన. ఓకే, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. ఇప్పుడు అంటే మీరు బిగ్ బాస్ నుంచి రాగానే ఇది ఓకే అయిపోయిందా? లేదు, ఇది యాక్చువల్లీ నేను సీజన్ 8 అవ్వక ముందు, అంటే ఇంకా లోపలికి వెళ్ళక ముందే మూవీ కంప్లీట్ చేసుకొని సో లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ద ఫిల్మ్ ఈజ్ రెడీ. సో నేను అంటే నన్ను కప్పెత్తడం చూడలేదని బాధపడ్డ ప్రేక్షకులు కానీ, లేకుంటే నన్ను మిస్ అవుతాను అని అనుకునే ప్రేక్షకులకి డోంట్ వరీ, నేను త్వరలో ఒక సినిమాతో రాబోతున్నా.
సో సోలో బాయ్ అనే ఫిల్మ్తో ద ఫిల్మ్ ఈజ్ రెడీ ఆల్రెడీ. నేను ఇదే వీక్లో ఒక 1 వీక్లో సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నాము, టీజర్, ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నేను 1 by 1 అన్ని రిలీజ్ చేసుకుంటూ సో తొందరలో 1.5 monthలో సినిమా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా. సో ఇప్పుడు ముందు మీరు బిగ్ బాస్లో ఉండే తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడు ఇంకా అద్దరు కొట్టారు ఆట. సో ఏంటి అప్పుడు ఏమన్నా బాగా బలంగా వెళ్ళారా మొత్తం ఐడియా చేసుకొని? అంటే ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీరు ఎరగదీశారు బాగా. సో ఏంటంటే లైక్ ఫస్ట్ టైం అంటే నా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అంటే ఏజ్ ప్రభావం కానీ నేను చూసిన ప్రపంచం, నేను అప్పుడు ఇండస్ట్రీకి చాలా కొత్త అండ్ బిగ్ బాస్ అనే షోకి చాలా కొత్త. సో నన్ను నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోలేకపోయినా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. సో టైం టీచర్స్ అస్ ఎవ్రీథింగ్. సో నాకు ఈ లాస్ట్ 1 year నేను సీజన్ 7 నుంచి వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నేను తెలిసిన అంటే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ చాలామందికి తెలిసిన బిగ్ బాస్ చూసే వాళ్ళకి. సో సీజన్ 7 కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్. నేను 13 weeks దాంట్లో జర్నీ చేసి సో చాలామందికి ఫెమిలియర్ అయిన ఒక ఫ్రెష్ ఫేస్గా వెళ్ళి కూడా సో అప్పుడు చేసిన పొరపాట్లు అంటే అవుట్ ఆఫ్ ఇన్నసెన్స్, అవుట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లిటిల్ మెచ్యూరిటీ, సో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం జరిగింది. సో అవన్నీ నేను రెక్టిఫై చేసుకొని లైఫ్లో నేను ముందుకు సాగుతున్న తరుణంలో నా ఫిలిం ఒకటి కంప్లీట్ చేసుకున్నా. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా సీజన్ 7 అయిపోగానే సీజన్ 8కి కూడా నేను వెళ్ళాల్సి వస్తుంది. సో సీజన్ 8 స్టార్ట్ అయిన ఫ్యూ డేస్కి యాక్చువల్లీ ఫస్ట్ 5 weeks వాజ్ వెరీ డౌన్. మీకు తెలిసినట్టు సీజన్ 8 రైజ్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే టీం వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఎక్స్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ కొంచెం వైరల్ అయిన కంటెస్టెంట్స్ లాస్ట్ సీజన్స్ నుంచి పిలుద్దాము ఒక్కొక్క సెక్టర్ నుంచి అని చెప్పేసి సో పిలవడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ అనే సెక్టర్లో అవినాష్ని, రోహిణిని, తేజాని, దెన్ కొంచెం రెబెలియస్గా ఫైట్ చేసి సో కొంచెం లేడీ గెటప్ భలే ఉందండి. సో ఆ రోజు వేయాలి తప్పలేదు. దట్స్ ద ఫస్ట్ టైం ఫర్ మీ. ఎలా ఉంది అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు కూడా లేడీస్ గెటప్ వేసిన వాళ్ళే. సో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. నాకు తెలుసు బయట అందరినీ ట్రాల్ చేయబోతున్నారు అని తెలుసు, కానీ సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు డూ దట్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ మాకు ఇచ్చిన టాస్క్ అది. సో అండ్ ఎట్ ద సేమ్ టైం మేము ఆడవాళ్ళకు కూడా చిన్న ట్రిబ్యూట్ ఇస్తున్నట్టు ఉంటుంది. నేను చెప్పినట్టు లేడీస్ వీక్ అవును చాలా 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 కష్టం. అంటే అసలు నాట్ ఎట్ ఆల్ ఈజీ, ఎక్స్ట్రీమ్లీ హార్డ్. అంటే అసలు నడవడానికి అవ్వట్లేదు ఆ శారీలో కానీ. ఇంకా నాది యాక్చువల్ నా బిల్ట్ నా బాడీకి సో మొత్తం అసలు ఇంత బ్రాడ్గా నడుస్తుంటే మ్యాన్లీనెస్ కనిపిస్తుంది, కానీ ఆ ఫెమినిటీ రావట్లేదు ఎంత ట్రై చేసినా. సో అది చాలా ట్రై చేసినా కానీ అది అవ్వలేదు. బట్ టు ఎన్ ఎక్స్టెంట్ ఐ డిడ్ ఇట్. సో ఏంటి దెబ్బ తగిలిందా బిగ్ బాస్ లో తగిలిన దెబ్బలు చాలా పెయిన్ ఉంటుంది. అంటే ప్రతి టాస్క్ లో ఫిజికల్ టాస్క్స్ లో ఇక మనం పడడం లేవడం ఇక అదంతా కామన్. అండ్ చాలా టాస్క్లు అంటే అవి యాక్చువల్ బయట టెలికాస్ట్ కూడా చేయలేరు. ఎందుకంటే ఒక టాస్క్ లాస్ట్ 14th week టాస్క్ లో నాకు నోస్ దగ్గర తగిలి అందరూ ఒకటేసారి మీద పడ్డారు. మొత్తం బ్లీడింగ్ అయింది నోస్ నుంచి. సో ఒకసారి కంటికి తగిలి సో కంటి మీద తగిలింది. సో అయినా చక్కగానే ఉంది. సో బిగ్ బాస్ అనేది స్క్రిప్ట్ వైజే, కానీ ఒకరొకరిలా ఉండరు, స్క్రిప్ట్ ప్రకారం ఆడుతూ ఉంటారు అంటారు. నిజమేనా? లేదు, మాకు కంటెస్టెంట్స్కి అయితే ఏ స్క్రిప్ట్ లేదు. ఎందుకంటే నాకైతే పర్సనల్గా అట్లాంటిది ఏమి ఇవ్వలేదు. సో రియలే. సో నాకైతే నాకు తెలిసినంత వరకు ఎవరికి రాలేదని నేను కూడా అనుకుంటున్నా. స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ అని కాదు, కొంతమందికి హింట్స్ వస్తాయి కొన్ని అని చెప్పేసి కొంతమంది అంటుంటారు ఏదైనా లైక్ మెడికల్ రూమ్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా. కానీ నాకు అలా నాకు కూడా అట్లా బయట మీకు ఏదైతే ఇట్లా వినిపించిందో నాకు వినిపించింది, కానీ నాకు పర్సనల్గా నాకు ఎప్పుడు అది నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకైతే అది ఎప్పుడు అనిపించలేదు. అండ్ కొన్ని ఏంటంటే లైక్ కొన్ని ఎపిసోడ్స్ అంటే ఎడిట్ అన్నది ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వీక్స్ ఇప్పుడు ఒక 8th week నుంచి నా గ్రాఫ్ అన్నది ట్రెమెండస్గా ఒక ఇట్లా వైల్డ్గా పైకి వెళ్ళిపోతున్న తరుణంలో చాలా పార్ట్స్ అంటే నేను సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చి చూస్తే నాకు పాజిటివ్ అయ్యే చాలా పార్ట్స్ కట్ అయిపోయాయి అనమాట 1 hour ఎపిసోడ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ గేమ్ జరుగుతుంటే అది లక్ ఫ్యాక్టర్లో వేయాల్సిన డైస్ నేను సంచాలక్ అనమాట అక్కడ. సో అక్కడ నేను ఎవరికి అన్యాయం జరగొద్దు అని చెప్పేసి అందరికి లెటర్స్ మార్క్ చేసిన ఆ డైస్ మీద. సో ఎవరి నేమ్ వస్తే వాళ్ళకే నేను ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి సో అది కట్ చేయడం జరిగింది. కానీ అది 24/7 ఎపిసోడ్లో రావడంతో కొంచెం మంది సోషల్ మీడియాలో లైక్ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు కట్ చేసి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. సో దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి అది చాలా వైరల్ అయిపోయింది ఆ పర్టికులర్ థింగ్. దెన్ రివ్యూవర్స్ వాళ్ళు చాలా మెచ్చుకున్నారు.
సో కొన్ని అట్లాంటివి చిన్న చిన్నవి 1 hour ఎపిసోడ్లో కొన్ని పాజిటివ్ అయ్యేవి. సో అవన్నీ చాలా వరకు కట్ అయ్యాయి నాకు నా పర్టికులర్ ఆస్పెక్ట్లో. సో అది నాకు కొంచెం బాధ కలిగించింది, ఎందుకంటే అవన్నీ కూడా వచ్చి ఉంటే నాకు ఇంకా యునానిమస్గా ఇంకా ఎక్కువ సపోర్ట్ దొరికేది అని చెప్పేసి అనిపించింది. సో అట్లాంటి పార్ట్స్ చూపించలేకపోయారు ఏంటి అని అనిపించింది. సో దట్స్ ఓకే, ఇక మనం ఏం చేయలేం దానికి. ఓకే. సో అంటే ఇప్పుడు నిఖిల్ అనగానే ఇప్పుడు మీరు అన్నట్టు నేను చెప్పినట్టు కూడా సో గేమ్ పరంగా చూస్తే ఇద్దరిని మీకు అంటే హౌస్లో మీకు కానీ నిఖిల్కి కానీ అసలు పడదు. సో బయట ఒకవేళ అంటే బయట కలిసి ముందే తెలుసా మీకు ఎలా? నేను ఒక ఫ్యూ షోస్లో కలిసిన నిఖిల్ని, అంటే ఒకటి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని స్టార్మా డిస్నీ హాట్స్టార్ది చిన్న గేమ్ షోలో అండి, ఒక 18 ఎపిసోడ్స్ షో. అది జస్ట్ డైలీ అంటే వీకెండ్స్ 1 hour టెలికాస్ట్. అది అక్కడ కలిసిన, అంటే ప్రొఫెషనల్ ఫ్రంట్లో కలిసిన. దెన్ అదే దాంట్లో బాయ్స్ వర్సెస్ గర్ల్స్ టీం ఉండే, నా టీంలోనే ఉండే అనమాట. నిఖిల్ బాయ్స్ అందరూ ఒక టీం, దాంట్లోనే ప్రేరణ ఉండే, విష్ణుప్రియ ఉండే, నిఖిల్, నేను, దెన్ టేస్టీ తేజ ఉన్నాడు. సో మేము 5గురం, అంటే ఈ సీజన్లో ఉన్న బిగ్ బాస్ 5గురం దాంట్లో ఉండే. అది బిగ్ బాస్ ముందు జరిగింది. సో నేను ఎక్కువ కలవలేదు అనమాట అతనితో, నేను ఎక్కువ ట్రావెల్ చేయలేదు. సో అక్కడ హౌస్లో కూడా నేను యాక్చువల్లీ ఎక్కువ ట్రావెల్ చేయలేదు, కానీ నాతోనే ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి కాబట్టి. సో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నాకు నచ్చక, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రూప్గా వాళ్ళు ఏదైతే ఆడుతూ ఒక లైక్ టార్గెట్ చేస్తూ నామినేషన్స్ చేద్దామని అనుకోవడం, సో అవన్నీ ఆస్పెక్ట్స్ నచ్చక నేను క్వశ్చన్ చేయడం జరిగింది. సో అక్కడ నేను లైక్ ఎవరేం చెప్పినా కూడా నా విధానం ఇంతే అని చెప్పేసి, నాకు ఈవెన్ వీకెండ్ ఎపిసోడ్స్లో గట్టిగా క్వశ్చన్ చేసిన, గ్రూప్ గేమ్లో తప్పేంటి అని క్వశ్చన్ చేసినా కూడా నా ఉద్దేశంలో తప్పే అని చెప్పేసి నేను బలంగా దాన్ని ఖండించిన. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్టికులర్ సెట్, ఇప్పుడు బిగ్ బాస్ అనే గేమే మనం ఎలా ఆడుతున్నాం అన్నదే ఇంపార్టెంట్. సో మనం గ్యాంగప్ అయిపోయి ఒకళ్ళని కార్నర్ చేద్దాం, ఒకళ్ళని టార్గెట్ చేద్దాం అని మాట్లాడుకోవడం అన్నది నా ఉద్దేశంలో చాలా పెద్ద తప్పు. సో ఆ తప్పుని నేను ఖండించాలని అనుకున్నా. ఎవరేమన్నా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే సార్ అని చెప్పేసి నేను బలంగా నిలబడి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అదే మార్గంలో ముందుకు వెళ్ళిన. ఓకే. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందే బిగ్ బాస్ వాళ్ళు ఖచ్చితంగా విన్నర్ 5 మెంబర్స్లో మీరు విన్ అవుతారు అని ముందే మాట్లాడుకొని తర్వాత అక్కడికి జరగకపోవచ్చు. అంటే ఇప్పుడు మీ విషయంలో జరిగింది చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు బయటికి హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత రియల్ విన్నర్ మీరు అని చెప్పేసి ఆడియన్స్ అందరూ అంటున్నారు. సో విన్నర్ అయిన నిఖిల్ గారికి సో ఆ పాజిటివిటీ లేకుండా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కదా, అంటే దీనికి బలం వచ్చినట్లే కదా ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి మీరు. సో అంటే అది దట్ మైట్ బి ట్రూ, దట్ మైట్ బి రాంగ్. ఎందుకంటే నాకు పర్సనల్గా అట్లాంటి కాంట్రాక్ట్స్ ఏం లేవు కాబట్టి, నాకు ఆ ప్రూఫ్తో సహా నేను చెప్పలేను కాబట్టి, నాకు తెలియదు కాబట్టి, సో ఐ కాంట్ కమెంట్ ఎనీథింగ్ ఆన్ దట్. సో కొంతమంది అంటే సోషల్ మీడియాలో వినిపించిన ఒపీనియన్స్ అయితే ఇది నేను కూడా విన్నా, కానీ అది నాకు మాత్రం తెలియదు మరి ఏం జరిగింది అన్నది. ఏమో నాకు అనిపించింది క్వశ్చన్, అందుకే నేను అడిగాను. సో మీరు హౌస్లో ఎంత కోపంగా ఉంటారో అంత మ్యాన్లీగా కూడా ఉంటారు. సో లేడీస్ ఎక్కువ ఫ్యాన్ బేస్ అంటే మీకు క్రియేట్ అయ్యింది. ఒక టైంలో పృథ్వీ వచ్చినప్పుడు మీరు ఒకటి బాగా వైరల్ అయింది వీడియో, ఏది దమ్ముదా దగ్గరకు వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటే నోట్లో కంపు కొడుతోంది అని చెప్పేసి అన్నారు కదా మీరు. సో అది బాగా వైరల్ అయింది. అసలు అది కట్ చేసి డిఫరెంట్గా వేసుకుంటున్నారు. సో పృథ్వీ అనగానే మీకు అంటే లాస్ట్ వరకు కొంతమంది ఒక 5 మెంబర్స్లో విష్ణు అలాగే పృథ్వీ అంటే వాళ్ళతో ఎలా ఉండింది మీకు అక్కడ? సో అదే నాకు యాక్చువల్లీ లైక్ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఓజీస్ అందరిలో తక్కువ అంటే నబీల్తో తక్కువ గొడవ అయింది. మిగతా అందరితో ఇట్ వాజ్ లైక్ ఏ వార్. అంటే ప్రతిరోజు దేవర్ అగేన్స్ట్ మీ, అంటే నా అభిప్రాయాలకి, నా పాయింట్ ఆఫ్ వ్యూస్కి, నా సిద్ధాంతాలకి వాళ్ళు అగేన్స్ట్గానే నిలబడ్డారు ప్రతి సిచ్యువేషన్లో. సో చాలా సిచ్యువేషన్స్లో నేను ఒక్కడనే ఒకవైపు, హౌస్ మొత్తం ఒకవైపు అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో నాట్ వైల్డ్ కార్డ్స్, అంటే ఇప్పుడు తేజ, అవినాష్, రోహిణిని తీసేస్తే మిగతా హౌస్ మెంబర్స్ నేను అనేది. సో తేజ, అవినాష్ అండ్ రోహిణి వర్ మోర్ లైక్ ఎంటర్టైనర్స్ ఆఫ్ ద హౌస్. వాళ్ళు ఎక్కువ అంటే ఆ కోణంలోనే వాళ్ళు ఎక్కువ షైన్ అవ్వాలని అనుకున్నారు. అదే వాళ్ళ ఫోర్టే. అండ్ వాళ్ళు ఎక్కువ వాళ్ళకి తగినంత, వాళ్ళకి కుదిరినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నించారు. అందుకే అండ్ వాళ్ళు ఇప్పుడు తేజ, అవినాష్ కూడా ఫ్రెండ్స్ లాగా ఉన్న వాళ్ళు, అంటే లైక్ తేజ, అవినాష్, రోహిణి వాళ్ళ ముగ్గురు కూడా లైక్ ఒక గ్రూప్గా ఉంటూ, వాళ్ళు ఒక ఫ్రెండ్స్గా ఉంటూ ఒకరినొకళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా సపోర్ట్ చేసుకున్నా కూడా నేను ఎప్పుడు వాళ్ళని ఎక్కువ ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయినా. అండ్ ఎక్కువ క్వశ్చన్ ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఎప్పుడు పర్టికులర్గా
వీళ్ళని టార్గెట్ చేద్దాం, లేకపోతే ఈ పర్సన్ని నామినేట్ చేద్దాం, లేకపోతే మనము గేమ్లో ఇలా చేద్దాం అని చెప్పేసి అట్లాంటి స్ట్రాటజీస్ ఏం పెట్టుకోలేదు. ఓకే, మీకు ఎలా తెలుసు అంటే నేను అక్కడే ఉండే, వాళ్ళు నా బెడ్రూమ్లోనే ఉంటుండే అనమాట. ఓకే. సో అండ్ మాకు వీకెండ్ ఎపిసోడ్లో రివ్యూస్ వస్తుంటాయి కదా, ఇలా చేసింది ఇలా చేసింది, లేకుంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి కొన్నిసార్లు చెప్పడం జరిగింది. సో విత్ ప్రూఫ్స్ నాకు అది తెలియడం జరిగింది అనమాట. సో ఆడియన్స్లో ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో నేను అదే ప్రశ్నల్ని లైక్ పుట్ డౌన్ చేయడం వల్ల సో ఆడియన్స్కి కూడా చాలా ఆ ఫ్యాక్టర్ నచ్చింది నాలో అని చెప్పేసి నాకు అర్థమైంది నేను బయటకు వచ్చిన తర్వాత. సో నేను కూడా ఆ గేమ్ని ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్లోనే చూసేవాడిని లోపల ఉన్నంతసేపు. సో నేను ఒక ఆడియన్స్ అయి ఉంటే మిగతా హౌస్ని, లేకపోతే ఆ హౌస్లో జరిగే విషయాల్ని ఎలా పర్సీవ్ చేస్తా అనే కోణంలో ఆలోచించేవాడిని. ఓకే. సో దాంట్లో నాకు మీరు అంటే గ్రాండ్ ఫినాలే రోజు ఆ స్టేజ్ మీద ఇలా చేయబట్టుకొని ఇలా అంటే ఆ టైంలో మీరు అన్నారు కదా ఒక 3 నిమిషాలు నాకు అర్థం కాలేదు, ఫ్యూ మినిట్స్ అర్థం కాలేదు అన్నారు కదా. సో వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత అక్కడ అంటే ఎగ్జాక్ట్గా ఫ్యూ మినిట్స్ వదిలేస్తే అక్కడ మీ ప్రాస్పెక్టివ్లో మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఇజ్ ఇట్ ట్రూ, నిజంగానా అసలు ఇదేంటి అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ మన మైండ్లో వచ్చేస్తాయి. మీకు అలా ఆ టైంలో ఖచ్చితంగా వస్తాయి, మీరు అలా ఏమన్నా అనుకున్నా? అంటే నేను అనుకుంది మాత్రం అంటే ఇప్పుడు నేను నిలబడినట్టుగా అంటే ఒక్కడనే పోరాడాలి, ఎలాంటి ఫేవరిజం చూపించకుండా, బయాస్నెస్ చూపించకుండా ఎవరికి అని ఏదైతే మార్గం చూస్ చేసుకొని ముందుకు వెళ్ళినో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు, ఎవరెంత చెప్పినా కూడా ఆగకుండా మొండిగా అదే మార్గాన్ని అదే సిద్ధాంతాన్ని ఫాలో అయినో. ఎవరెవరు ఏం చెప్పారంటే ఎవరేం చెప్పినా వినకుండా అంటే కాదు, అంటే లైక్ హౌస్ మేట్స్ కానీ వాళ్ళందరూ వాట్ స్ట్రాంగ్ ఇన్ గ్రూప్ గేమ్, లైక్ వాట్స్ స్ట్రాంగ్ ఇన్ సపోర్టింగ్ అవర్ ఫ్రెండ్స్ అని చెప్పినా కూడా సో అది నాకు తప్పనిపించి నేను ఏదైతే ప్రశ్నించినో సో ఆ పర్టికులర్ టైంలో చాలామంది అంటే నన్ను అబ్జెక్ట్ చేసిండ్రు అండ్ ఇది రాంగ్ అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నించిండ్రు. అది నేను వినకుండా నేను అదే నా పంతాలోనే నేను ముందుకు వెళ్ళిన. సో నాకు ఆ పర్టికులర్ టైంలో నేను అంటే ఒక కరెక్ట్గా వాట్ ఈజ్ రైట్ అన్నది నేను ఫాలో అయినా అన్న ఆ సిద్ధాంతం నేను నమ్మిన కాబట్టి అదే ఫాలో అయినా అని కూడా నాకు ఒక నమ్మకం ఉండే. అండ్ 15th వీక్లో నేను ఫైనలిస్ట్ అయిన తర్వాత మాకు జర్నీ వీడియోస్ చూపించినప్పుడు నాకు ఇంకా బలంగా నేను చేసిందే కరెక్ట్ అని చెప్పేసి నాకు చాలా బలంగా అనిపించింది. సో విన్నర్ నేను అవుతా అని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకున్నా డెఫినెట్లీ. అండ్ ఎప్పటి నుంచి అంటే ఆఫ్ కోర్స్ అంటే హౌస్ లోకి వెళ్ళే ముందే విన్నర్ అదే 15th వీక్లో జర్నీ వీడియో చూసిన తర్వాత నాకు బలంగా అంటే చాలా సిచ్యువేషన్స్లో మనం గెలవాలన్న ఆ పట్టుదలతోనే ఆడిన, కానీ ఖచ్చితంగా గెలిచే స్కోప్ ఉంది అని చెప్పేసి నమ్మింది 15th వీక్లో జర్నీ వీడియో చూపించిన తర్వాత. సో ద జర్నీ వీడియో వాజ్ బ్యూటిఫుల్, అంటే ఇట్ వాజ్ లైక్ ప్యూర్ సినిమా అనమాట. సో ఒక సినిమా చూసినట్టు అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వేసి వాళ్ళంతా కట్ కానీ అదంతా చాలా బాగుంది. ఎడిటర్స్కి హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. సో అది చాలా బాగుండే. అండ్ నేను బిగ్ బాస్ నాతో మాట్లాడాడు అనమాట. సో నువ్వు ఎంచుకున్న మార్గం కానీ నువ్వు పర్సనల్ గా కలిసి కాదు, బిగ్ బాస్ వాయిస్ వస్తుంది, వాయిస్ లో మాట్లాడారు. బిగ్ బాస్ వాయిస్ అది ఎపిసోడ్లో టెలికాస్ట్ అయింది. సో అంటే ఒక బలవంతుడినైనా ఓడించగలం కానీ మొండివాడిని ఓడించలేము, దానికి మీరు ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దెన్ లైక్ మీరు పాదరసన్ లాగా ముందుకి మీ జర్నీ సాగించారు. ఎప్పుడైతే మీరు ఎలిమినేషన్ స్టేజ్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చారో సో యూ రీఇన్వెంటెడ్ యువర్ సెల్ఫ్, యూ రీథాట్ యువర్ ప్రాసెస్ అండ్ అందరు బలమైన కంటెస్టెంట్నే ఆలోచనలో పడేలా చేశారు. ఊహించని విధంగా దాడి కొనసాగించారు. సో అందరూ బలమైన కంటెంట్ మొండివారు ఆఫ్ కోర్స్ అందరూ సో అప్పుడు చేస్తారు కదా బలమైన వాళ్ళని. సో అప్పుడు నేను ఇంకా ఆ పర్టికులర్ టైంలో ఇక నేనే విన్నర్ అయ్యే స్కోప్ ఉంది, ఎందుకంటే నేను కరెక్ట్ వేలో ఈ గేమ్ని కానీ ఈ ప్రక్రియను కానీ నేను పర్సీవ్ చేసి ముందుకు వెళ్ళి నమ్మిన కాబట్టి అనిపించింది. కానీ ఆ మూమెంట్లో ఎప్పుడైతే అది అవ్వలేదో నేను కొంచెం డిసప్పాయింట్ అయినా. దాని తర్వాత ఎక్కువ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ప్రేక్షకులు నన్ను ఇంత దూరం తీసుకొచ్చినా అరే అది నేను కప్పు లేపడం వాళ్ళు చూస్తే ఇంకెక్కువ వాళ్ళు సాటిస్ఫై అయ్యేవాళ్ళు. సో బయటకు వచ్చిన తర్వాత నిజంగా రియల్ విన్నర్ అని మీడియా చెప్పడం కానీ జనరల్ ఆడియన్స్ చెప్పడం కానీ అదంతా చూసిన తర్వాత సమ్వేర్ ఐ వాజ్ సాటిస్ఫైడ్ అండ్ సమ్వేర్ ఐ ఫెల్ట్ ఎస్ నేను నమ్మింది కరెక్టే అండ్ జనం నన్ను గెలిపించిండ్రు ఏదో ఒక విధంగా, వాళ్ళ గుండెల్లో పెట్టుకొని వాళ్ళ ప్రేమనిచ్చి గెలిపించిండ్రు అన్న నమ్మకం నాకు వచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ప్రస్తుతం. హౌస్ లో అంటే మీకు అంటే బెస్ట్ బర్త్డేస్ ఎవరు ఉండదు?
హౌస్లో హౌస్లో నేను సోలో కదా, సో బెస్ట్ Solo బడ్డీస్ అయినా లేరు. మీకు సో మామూలుగా అంటే positivity. అవినాష్ అండ్ రోహిణి వర్ వెరీ క్లోజ్ టు మీ. ఉన్న అందరిలో పోల్చుకుంటే సేమ్ వి షేర్డ్ ద సేమ్ బెడ్రూమ్ అండ్ ఎక్కువ ఇంటరాక్షన్ అయింది, కానీ ఫన్ యాక్టివిటీస్ చేసింది, ఇంటరాక్షన్స్. సో రోహిణి నన్ను హెల్దీ బాయ్ అనుకుంటూ నన్ను ఎప్పుడు లైక్ అది ఒకటి నడుస్తుండేది. తను ఎప్పుడు నన్ను పొగుడుతూ ఉండేది, తింటారా? హెల్దీ ఫుడ్ కానీ హెల్దీ ఉండడం చూడడానికి కానీ. ఓకే. సో తను నన్ను పొగుడుతూ ఉండేది, సో చాలా బాగుంటావు అది ఇది అని చెప్పేసి, అంటే ఫన్ వేలోనే ఒక హెల్దీ ఫ్లర్టింగ్ కైండ్ ఆఫ్. డిస్కషన్ కూడా సో అట్లా అంటుండేది కాబట్టి నేను దాన్ని కూడా ఫన్ వేలో తీసుకునేవాడిని. సో కానీ వాళ్ళ విషయంలో చూస్తే ఒక దగ్గర ఎమోషన్, ఒక సీన్, తనకి చేతులు కాలు బాగుండవు కదా, వాళ్ళు సడన్ గా అవినాష్ వదిలేసి అక్కడికి వచ్చి ఎమోషన్ అవుతుంటే లేదు నువ్వు విన్ అవుతురా అంటే అక్కడ ఆ ఫ్రెండ్షిప్ భలే ఉండింది అసలు. చాలా మంది కనెక్ట్ అయ్యారు దానికి. అంటే హౌస్ లో కూడా ఇలా కూడా జరుగుతాయి అని. సో హౌస్ విషయానికి వస్తే ఏంటంటే ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒక ఎత్తు. ఒక్కొక్కటి మనం 24 hours ఉంటాం డైలీ. ఇంకా మీరు ఎంత 15th week 10 weeks ఉన్నారు, 10 weeks ఉన్నారు, 70 days 10 weeks ఉన్నారు. అంటే ఈ టైంలో అంటే మీ బిహేవియర్ పరంగా చూసుకుంటే మాకు ఒక జస్ట్ 1 hour అలా ప్లే అవుతాయి అంతే. అంటే ఎంత మీరు అక్కడ చేసి ఉంటారు అంటే ఎడిటింగ్ పరంగా అది మెయిన్. అదే సినిమాకి ఎడిటింగ్ ఎలాగో ఎన్ని ఉన్నా కానీ పాజిటివిటీ నెగిటివిటీ అనుకుంటే బయటకు వచ్చిన తర్వాత అదే కదా చూసి జనాలు ఓకే అవునా అని అంటారు. సో అలాంటివి మీరు చెప్పింది చూస్తే ఇప్పటి వరకు విన్నర్ అంటే అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత అంటే టెలికాస్ట్ కాకముందు ఫోన్స్ కూడా మీకు ఇవ్వలేదు. అంటే ఇక్కడ అసలు ఎలా చూడాలనేది నాకు అనిపిస్తోంది. అంటే సడన్గా అయితే స్క్రిప్ట్ అని అనిపిస్తోంది. ఇంకొకటి బిగ్ బాస్లో అఫైర్స్ కూడా చాలా నడిచాయి, మీకు తెలుసు. సో అవి నిజమా లేదంటే బయటకు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఉంటారు, నిజమా? కొన్ని నిజమై ఉండొచ్చు, కొంతమంది జస్ట్ వాళ్ళు అంటే షో కోసం అలా నడుచుకోవచ్చు ఒకరితో. కొన్ని నిజమై ఉండొచ్చు. నాకు పర్టికులర్గా అయితే ఏం తెలియదు. నేను జస్ట్ అంటే ఫస్ట్ 1-2 weeks కొంచెం యష్మితో క్లోజ్గా ఉండే, దాని తర్వాత మళ్ళీ మాకు గొడవ అయిపోయి మళ్ళీ మా మధ్య డిస్టెన్స్ పెరిగిపోయింది. సో ఇప్పుడు బయటకు వచ్చిన యాక్చువల్లీ నేను మొన్న అదే నెక్స్ట్ ఫినాలే అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగే వచ్చిన కాబట్టి ఏ కంటెస్టెంట్తో మాట్లాడలేదు. సో నేను తేజ ఒకటి కాల్ చేశాడు, మాట్లాడిన. ఫినాలే రోజు అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అక్కడే అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ప్రతి ఒక్కరితో మాట్లాడిన, ఇంటరాక్ట్ అయినా. సో దాని తర్వాత ఇక అయిపోయిన తర్వాత ఇంకెవరిని కలవలేకపోయినా. సో మీడియా సపోర్టర్స్ కానీ ఫ్యాన్స్ కానీ లేకపోతే నాకు నిజంగా లైక్ ఎక్కువ నాతో సపోర్ట్ చేసి నిలబడింది మోర్ దాన్ సెలబ్రిటీస్ ఆర్ ఎనీవన్, జనరల్ పబ్లిక్. సో జనరల్ ఆడియన్స్. సో వాళ్ళని మనం మ్యానిపులేట్ చేయం. ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చి చెప్పినా కూడా వాళ్ళకి నచ్చిన వ్యక్తి వాళ్ళకి నచ్చితేనే ఓట్ చేస్తారు, వాళ్ళకి నచ్చితేనే సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడతారు. సో నిజంగా నేను వాళ్ళకి నచ్చి, నా వ్యక్తిత్వం నచ్చి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళని కలిసిన. అండ్ కొంతమందికి నేను లైక్ గంగాధర్ అన్న చిరంజీవి గారి మేనేజర్, సో ఆయన ట్వీట్ చేయడం జరిగింది, నా తమ్ముడు ఈయనని గెలిపించండి అని. ఎప్పుడు కలవలేదు ఆయనని. సో కానీ లైక్ ఆయన నా ఆట నచ్చి వాళ్ళ వైఫ్ కూడా, వదినకు కూడా నాకు చాలా ఇష్టం. నేను ఇంకా కలవలేదు, ఆయన అవుట్ ఆఫ్ టౌన్ ఉండే. సో 25th కలుస్తున్నా. దెన్ ప్రవీణ్ గారు అని రామ్ చరణ్ గారి లైక్ డిజిటల్ మీడియా మేనేజర్, ఆయన చాలా సపోర్టివ్గా ట్వీట్స్ పెట్టారు, ఎందుకంటే నా ఆట నచ్చి. సో ఆయనకి నిజంగా థ్యాంక్ఫుల్. అండ్ సో చాలామందికి లైక్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, సో అందరి ఫ్యాన్స్ అండ్ జనరల్ పబ్లిక్ కానీ. సో యునానిమస్గా ఒక అంటే మెయిన్లీ అసలు మోర్ దెన్ ఎనీథింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలు అండ్ మన 2 తెలుగు రాష్ట్రాలు నాకు ఇచ్చినంత సపోర్ట్, నా కోసం ఒక పోరాటం చేశారు, నా కోసం ఒక యుద్ధం చేశారు. సో దానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. అందుకే సోలో మూవీ తీసేస్తున్నారు. అంటే ఇందులో ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ లో సంబంధించి? బిగ్ బాస్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు దీంట్లో. లేదు అంటే ఫిల్మ్ అయిపోయింది, నేను షూట్ కంప్లీట్ చేసుకొని బిగ్ బాస్ లోకి వెళ్ళా. హాలిడే కాదండి, బిగ్ బాస్ హౌస్ లో అసలు హాలిడే కాదు అది. లైక్ ఇట్స్ ఎ వెరీ హెక్టిక్ జర్నీ యాక్చువల్లీ. అంటే వెరీ
టాక్సింగ్ జర్నీ యాక్చువల్లీ, అండ్ చాలా అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్. అంటే మనం బయట లైఫ్లో ఒక 1 to 2 years లైఫ్లో మన ఫిజికల్లీ కానీ ఎమోషనల్లీ కానీ మెంటల్లీ ఎంత స్ట్రెయిన్ అవుతామో అక్కడ ఒక 2.5 monthsలో అంత ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. ఫుడ్ విషయానికి యా, ఫుడ్ విషయంలో ఇట్స్ ఓకే. అంటే విషయంలో అంటే ఏ టైంకి సరిపోయేది అది ఎక్కువ ఉండదంట కదా ఫుడ్. ఫుడ్ ఓకే అంటే సరిపడా ఉండేది, మరి మీరేం మారలేదు, మీరు అలాగే ఉన్నారు. సరిపడా ఉండేది. అంటే మరీ అసలు సరిపోకుండా ఉండదు కానీ, అంటే మనకి అక్కడ టాస్క్లకి దానికి మనమే వండుకొని మనమే తినాలి కాబట్టి అప్పుడప్పుడు మనము లైక్ అవుట్ ఆఫ్ లేజినెస్ ఏదో ఒకటి సరిగ్గా అందరు వండకపోవడం, లేకపోతే ఆ డిస్కషన్లో ఉండి, లేకపోతే మూడ్ బాగాలేక తినకపోవడము. సో దానివల్ల వెయిట్ లాస్ అవుతుంది. కానీ ఫుడ్ ఓకే, ఇట్స్ ఎనఫ్. అంటే బ్రతకడానికి సరిపడా ఫుడ్ అయితే ఉంటుంది. ఉంటుందా? ఓకే. అంటే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఫ్యూ వీక్స్ వాళ్ళు ఇలా రాగి జావ తాగాలి అది ఇదని ఫ్యూ వీక్స్ అలా పెట్టారు, ఒక 2-3 weeks. కానీ మిగతా టైంలో ఉండేది. అంటే ఓకే, న్యూట్రిషనల్ వాల్యూ అయితే వచ్చేది, న్యూట్రిషన్ వాల్యూ ఉండేది బాగా. అయితే రైస్ అండ్ రోటీస్, కర్రీస్, వెజిటేబుల్స్ అవి ఉండేది. ఏం నేర్చుకున్నారు బిగ్ బాస్కి వెళ్ళి మీరు? బిగ్ బాస్కి వెళ్తే అంటే మోర్ దెన్ ఎనీథింగ్, అంటే ఇప్పుడు నేను అది ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్ళి, అంటే అది యాక్చువల్లీ ఓటింగ్ వల్ల జరిగిందో లేకపోతే నాకు ఏదైనా వార్నింగ్ ఇద్దాము, ఓటింగ్ వల్ల అని అయితే నాకు ఏం అనిపించట్లేదు. సో ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నా గురించి నాకు అనిపించింది ఏంటంటే, నా గురించి తెలిసిన ఒక సత్యం ఏంటంటే, గౌతమ్ని ఎప్పుడైనా లో చేస్తే ఇంకెక్కువ హై అవుతాడని అన్నది వాళ్ళకి సీజన్ 7 నుంచి నా గురించి తెలిసిన ఒక విషయం బిగ్ బాస్ టీమ్కి. సో వీడిని పడిపోతున్నాడు అని వీడికి ఒక హింట్ ఇస్తే ఇంకెక్కువ స్ట్రాంగ్గా నిలబడతాడు, లేచి నిలబడతాడని బిగ్ బాస్ టీమ్కి తెలుసు. సో మైట్ బి నాకేమైనా డేంజర్ సైన్ ఇవ్వడానికి అలా చేశారా, లేకపోతే అవుట్ ఆఫ్ ఓటింగ్ జరిగింది అన్నది నాకు నిజంగా తెలియదు. నేను అడిగినా వాళ్ళు చెప్పరు. సో అది మిస్టరీ అన్నట్టే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మిస్టరీ. అంటే ఇక టీమ్కే తెలియాలి, ఏది జరిగినా వాళ్ళకే తెలియాలి కాబట్టి. బట్ నేను దాన్ని ఎలా పర్సీవ్ చేసుకున్నా అంటే, నాకు ఒక డేంజర్ సైన్ వచ్చింది, సో నాకు ఇంకో అవకాశం వచ్చింది. సో దాన్ని నేను దృఢంగా వాడుకొని, సో నేను దృఢంగా ఇంకా నిలబడాలి, సో నేను అనుకున్న సిద్ధాంతాన్ని ఇంకా వ్యక్తపరచాలి, ఇంకా బలంగా గేమ్ ఆడాలి అని చెప్పేసి నన్ను నేను రీఇన్వెంట్ చేసుకోవడం జరిగింది ఆ రెడ్ బకెట్ వచ్చిన తర్వాత మాత్రం. సో అక్కడి నుంచి మాత్రం నో లుకింగ్ బ్యాక్. సో ఇట్ వాజ్ అప్ సైడ్. ఓకే. సో తర్వాత మీకు హౌస్లోనే అంటే యష్మితో మీరు బాగుండేవారు కదా, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేయటం కానీ అలా ఏమన్నా? లేదు, అట్లాంటిది ఏం జరగలేదు. సో బయటకు వచ్చి నేను అంటే నిజంగా చెప్తున్నా, ఎవరితోని లైక్ ఈ సీజన్ వాళ్ళతోనైతే ఎవరితోని లైక్ ఇంకా కాంటాక్ట్ అయ్యి మాట్లాడలేదు. వాళ్ళు గ్రూప్ అవి క్రియేట్ చేశారు కానీ. సో డెఫినెట్లీ ఏదైనా ఒక ఈవెంట్లో కలుస్తాము, మాట్లాడతాము. అండ్ బీబీ రీయూనియన్ అని కూడా వాళ్ళు పెడతారు యాక్చువల్లీ స్టార్ మాల్లో ప్రోగ్రామ్ జనవరిలో అట్లా. సో ఐ విల్ మీట్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను నా వర్క్స్తోని అండ్ నా పీపుల్తో, నాకు నిజంగా జెన్యున్గా నాతో నిలబడ్డ వాళ్ళతోనే నాకు టైం సరిపోతుంది. బిగ్ బాస్లో నిజంగా అంటే వాళ్ళ డెసిషన్ అని అనట్లేదు, అంటే మీ పరంగా చెప్పండి, అంటే ఒక ఆడియన్స్ పరంగా చెప్పండి, మీకు జరిగింది నిజంగా అది కరెక్టే అనిపించిందా? సో అంటే అదే మీకు ఇంతకుముందు చెప్పినట్టు, నేను లైఫ్లో ఏది జరిగినా కూడా నేను యాక్సెప్ట్ చేసి, సో దాన్ని మనం మార్చలేము. ఇప్పుడు నేను మార్చగలుగుతా అంటే దాని గురించి ఆలోచిస్తా, కానీ ఇక మార్చలేము, జరిగిపోయింది అన్నప్పుడు సో నేను దాన్ని యాక్సెప్ట్ చేసి, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ పీపుల్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి సో నేను దానికి హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు నా కోసం నిలబడి నా కోసం ఒక స్టాండ్ తీసుకుంటున్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అండ్ వాళ్ళు యు ఆర్ ద రియల్ విన్నర్ అని అన్న ప్రతి ఒక్కడికి, యు ఆర్ పీపుల్స్ విన్నర్ అన్న ప్రతి ఒక్కళ్ళకి నేను నా ప్రేమను తప్ప, ఇంకా నా గ్రాటిట్యూడ్ తప్ప ఇంకేం చెప్పదలుచుకోలేదు. సో మై లవ్ అండ్ గ్రాటిట్యూడ్ టు ఎవ్రీ వన్. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, షో అన్నది ఎండ్ అయిపోయింది. సో నాకు ఫర్దర్గా మీరు ఇంత ప్రేమనిచ్చిండ్రు కాబట్టి నా ఫర్దర్ ప్రాజెక్ట్స్లో నాకు అదే ప్రేమని ఇస్తూ ఉంటారని చెప్పేసి నేను నమ్ముతున్నా. నా ఫర్దర్ లైఫ్లో ఇదే ప్రేమని ఇస్తుంటారని నమ్ముతున్నా. అండ్ సీజన్ 8 తర్వాత యాక్చువల్లీ లైక్ నేను ఒక విషయం ఏంటంటే, నాట్ జస్ట్ అన్ యాక్టర్, నేను సమాజానికి కూడా సంథింగ్ ఏదో ఒకటి, మనము ఈ స్టేజ్లో ఉన్నామంటే ఈ సమాజమే కారణం, నన్ను చూసి ఆదరించిన ప్రేక్షకులే కారణం కాబట్టి నా స్థాయిలో నేను ఒకటి చేయాలని చెప్పేసి ఒక ఇనిషియేటివ్తో త్వరలో రాబోతున్నా జనవరిలో. సో ఒక రిజల్యూషన్, సో అది ఏంటి అన్నది నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో త్వరలో అనౌన్స్ చేస్తా. సో విన్నింగ్ అండ్ లూజింగ్ డజంట్ స్టాప్ మీ. అండ్ నేను ఈ సమాజానికి పట్ల నాకున్న బాధ్యతని, నా నైతిక బాధ్యతని 100% నిర్వర్తిస్తా. నేను యాక్చువల్లీ అది నా క్యాష్ ప్రైజ్ వస్తే ఏం చేస్తారని అన్నప్పుడు, లేదు క్యాష్ ప్రైజ్ వస్తే విన్ అయితే ఏం చేస్తారని మాకు అడుగుతారు 14th వీక్లో. సో అప్పుడు చెప్పడం జరిగింది, కానీ ఎడిట్లో అది కూడా కట్ అయిపోయింది. సో అది నేను చెప్తున్నా, ఒక ట్రస్ట్తో నేను రాబోతున్నా. సో ఒక కంప్లీట్లీ నాన్ ప్రాఫిట్, నేను సంపాదించే డబ్బులు. ఇప్పుడు
నేను పెద్ద ఆస్తిపరుని అది కాదు, నాకు ఎక్కువ కట్టేయడం ఏంటండి అసలు? ఏదో ఏదో హ్యాండ్ ఉందేమో అని అనిపిస్తుంది నాకు ఇందులో. ఇట్స్ ఓకే నాట్ ఏ ప్రాబ్లం. సో నేను సంపాదించిన దాంట్లో ఒక కొంత పర్సంటేజ్ సో నేను ప్రజలకి వాడదామని చెప్పేసి, ఉపయోగిద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో దాంతో త్వరలో అదేంటి అన్నది అప్డేట్తో నిజంగా అవసరం ఉన్న చాలా లైక్ బీద తరగతి వాళ్ళకి నేను ఒక రకంగా సాయం చేద్దామని నా శక్తికి సరిపడా. సూపర్. సో 10 వీక్స్ ఉన్నారు కదా, ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? సో అది సీక్రెట్. రెమ్యునరేషన్ వచ్చింది లాస్ట్ సీజన్ కంటే డబుల్ రెమ్యునరేషన్ వచ్చింది. ఓకే. సో కానీ సీక్రెట్. సీక్రెట్ అంటే ఈ సీక్రెట్ మేము ఎప్పటికీ తెలుసుకోలేమంటారా? ఎప్పటికి తెలుసుకోలేదంటే గూగుల్లో అట్లా కొట్టి చూస్తే మైట్ బి మీకు కొంచెం మంది ఆర్టికల్స్ అవి రాస్తుంటారు, మైట్ బి తెలుసుకోవచ్చేమో. అలా అంటారా? Yeah. సో ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుకుంటే లేడీస్ గురించి, అంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఎస్పెషల్లీ లేడీస్. అంటే మరీ ఎక్కువ మనీ అయితే నేను అంటే అంత రెమ్యునరేషన్ ఏం సంపాదించలేదు. ఓకే డీసెంట్ అమౌంట్ ఐ గాట్. ఫిగర్ చెప్పట్లేదులే మీరు కానీ. సో అంటే మీకు అంటే ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత అంటే మీ అదే మీ భాషలో చెప్పండి, వేషధారణలో. సో మీకు ఎలా ఉండాలంటే ఒక అమ్మాయి మీకు పార్ట్నర్గా రావాలంటే అలాంటి నాకు క్వాలిటీస్ తెలుసుకుంటారు కదా? అలా ఏం లేదు, అంటే వేషధారణ దాని గురించి అలా ఏం లేదు, కానీ జస్ట్ అండర్స్టాండింగ్ అండ్ కంపాటబుల్ పర్సన్. అప్పుడు జరిగినప్పుడు అది క్లిక్ అయిపోతుంది, అంటే ఇలాంటి వ్యక్తే కావాలన్నట్లు లాంటిది ఏం లేదు నాకు. సో విల్ సీ. మొత్తానికి బిగ్ బాస్ గురించి సో ఆ సీక్రెట్ అయితే మాకు చెప్పలేదు, బట్ మేము ఖచ్చితంగా తెలుసుకుంటాము. అండ్ యువత నిజంగా రియల్ విన్నర్ అని చెప్పాలి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సోలో బాయ్తో మళ్ళీ కలుద్దాం. Wish you all the success. Thank you. Thanks so a lot. much. Thank you. So, ఇది బట్టి స్పెషల్ చిట్ చాట్. Stay tuned to Sakshi.